20 సంవత్సరాలుగా ఒక న్యూక్లియర్ డివైస్ మిస్టరీగా మారింది. అది ఎక్కడో దూరంలో కాదు, మన హిమాలయంలో నందాదేవి పర్వత ప్రాంతం దగ్గర జరిగిన కథ ఇది. 1965వ సంవత్సరంలో ప్రపంచం మొత్తం కోల్డ్ వార్ టెన్షన్ లో ఉంది. సో ఆ సమయంలో చైనా తన న్యూక్లియర్ మరియు మిసైల్ ప్రోగ్రామ్ ని చాలా వేగంగా అభివృద్ధి చేస్తుంది. సో అప్పుడు సిఐఏ మరియు భారత ఇంటెలిజెన్స్ బ్యూరో కలిసి ఒక సీక్రెట్ ఆపరేషన్ ని ప్రారంభించాయి. ప్లాన్ ఏంటంటే భారతదేశంలో రెండవ అత్యంత ఎత్తైన శిఖరమైన నందాదేవి పర్వతం మీద ఒక న్యూక్లియర్ పవర్ తో పనిచేసే లిసనింగ్ డివైస్ ని అమర్చడం. సో దీని ద్వారా చైనా చేసే మిసైల్స్ ప్రయోగాలు అండ్ న్యూక్లియర్ టెస్ట్లను గూఢచార్యం చేయాలనే ఉద్దేశం. ఆ డివైస్ కు పవర్ ఇచ్చేది ఆర్టీజీ, రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్. ఇందులో ప్లూటోనియం ఉంటుంది. ఇది నెమ్మదిగా వేడిని ఉత్పత్తి చేసి ఎలాంటి మూవింగ్ పార్ట్స్ లేకుండా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. ఇది బాంబ్ కాదు అండ్ ఎక్స్ప్లోడ్ అయ్యేది కూడా కాదు. కానీ ఒకవేళ ఈ డివైస్ కనుక డ్యామేజ్ అయితే మాత్రం రేడియేషన్ ప్రమాదం చాలా తీవ్రంగా ఉంది. అండ్ ఈ మిషన్ జరుగుతున్న సమయంలో అనూహ్యంగా భయంకరమైన మంచు తుఫాన్ వచ్చింది. సో పరిస్థితులు అదుపు తప్పడంతో టీం ఆ డివైస్ ని పర్వతంపై వదిలేసి తిరిగి రావాల్సి వచ్చేసింది. తర్వాతి సీజన్ లో మళ్ళీ క్లైంబర్స్ వెళ్ళినప్పుడు ఆ డివైస్ అక్కడ లేదు. అంటే అది అవలాంచ్ లో కొట్టుకుపోయిందా లేకపోతే గ్లేషియర్ కింద పాతుపోయిందా అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకం. ఇంతకీ షాకింగ్ విషయం ఏంటంటే నందాదేవి గ్లేషియర్ల నుంచి ఋషిగంగా, భాగీరథి ఈ నదులన్నీ ప్రవహించి చివరకు గంగా నదిగా మారుతాయి. ఒకవేళ ఎప్పుడైనా ఈ గ్లేషియర్ మెల్ట్ అవ్వడం వల్ల గానీ లేదా ల్యాండ్ స్లైడ్ వల్ల గానీ ఈ ఆర్టీజీ డివైస్ కి ఉన్న కేసింగ్ కనుక డ్యామేజ్ అయితే ఇందులోని రేడియో యాక్టివ్ పదార్థం అనేది వాటర్ తో మెల్ట్ అయ్యి కిందకు దిగువ వచ్చేసే ప్రమాదం కూడా ఉంది. అందుకే దీన్ని ఇప్పటికి కూడా ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన న్యూక్లియర్ మిస్టరీలలో ఒకటిగా చూస్తారు.